నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నియోజకవర్గంలో ప్రచారం జోరుగా అయితే 3 పార్టీలు చేస్తూ ఉంది. మరి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలవబోతుంది అనేది రాష్ట్రం అంతా చర్చ జరుగుతూ ఉంది. మరి ఎట్లా ఉండబోతుంది ఇక్కడ దాని గురించి మాట్లాడదాం. మరి మనతో పాటు మాట్లాడడానికి రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు అయితే ఉన్నారు. ప్రచారంలో పెద్ద ఎత్తున కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈ ఏరియా మొత్తంలో కూడా ఒకసారి మాట్లాడదాం అన్నతోటి. అన్న నమస్తే. మీరు ఎట్లా ఉండబోతుంది? మరి దాదాపుగా ఒక 15-20 రోజుల దగ్గరనే ఉంది ఎలక్షన్స్కి. ఎట్లా ఉండబోతుంది మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అంటే? చాలా బాగుంది. ఎక్కడ ఏ బస్సుకి వెళ్ళినా ఏ కాలనీకి వెళ్ళినా కూడా మహిళ కావచ్చు, యువత కావచ్చు, అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా అంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నింటినీ చూసి తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, చేతి గుర్తు ఓటేసి అభ్యర్థిని గెలిపించుకుంటాం అనే విధంగా యువత ముందుకు వస్తున్నారు, మహిళలు చెప్తున్నారు. నేను చాలా వరకు ఇప్పుడు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు తిరిగిన వివిధ బస్సుల్లో తిరిగినప్పుడు కావచ్చు, మహిళలు ముఖ్యంగా వాళ్ళకు ఫ్రీ బస్సు ఉంది, అదేవిధంగా ఉచిత రేషన్ ఉంది. రేషన్ కార్డులు కూడా చాలామందికి దశాబ్దాల కాలం నుండి రాని రేషన్ కార్డులు వచ్చినాయి. ఈ విధంగా సన్నబియ్య కార్యక్రమం ఉంది. ఏది చూసినప్పటికి కూడా ఇంకా అక్కడక్కడ చూసినట్లయితే ముఖ్యంగా రహమత్ నగర్ డివిజన్లో గత 10 సంవత్సరాల నుండి కాని పనులు అంటే సెవరేజ్ కావచ్చు, అదేవిధంగా రోడ్లు కావచ్చు, కమిటీ హాల్స్ కావచ్చు, ముఖ్యంగా ఈ బంచ్ కేబుల్స్ కావచ్చు, ఏది చూసినా కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం ఉంది. తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటాం, అభివృద్ధికి ఓటేస్తామనే విధంగా ప్రజలే చెప్తున్నారు. కాబట్టి భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నాం అనే విశ్వాసం మాకుంది. ఇక్కడ కూడా అంటే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. కార్మికులు కావచ్చు, అదేవిధంగా మహిళా లోకం కావచ్చు, యువత కావచ్చు, ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. కాబట్టి మంచి మెజార్టీతో గెలుస్తున్నామని మాకు విశ్వాసం ఉంది. అంటే మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గురించి కూడా ప్రతిపక్షాలు ఒక విధంగా మాట్లాడుతున్నారు. రౌడీ షీటర్కి ఇచ్చిల్లు టికెట్ అని మాట్లాడుతున్నారు. నిన్న కేసీఆర్ గారు మీటింగ్లో జరిగిన దాంట్లో కూడా ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అదంతా కూడా దుష్ప్రచారం. ఎందుకంటే అభ్యర్థి నవీన్ యాదవ్కు అలాంటి రౌడీ షీట్ లేదు, అలాంటి వ్యక్తి కూడా కాదు. అది ఏంటంటే ప్రతిపక్షాలు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక రకంగా అభ్యర్థి పైన బురద జల్లాలనే విధంగా వాళ్ళు చేస్తున్న ఒక కుట్ర కోణం. అది సోషల్ మీడియా ప్రచారం తప్ప ఎక్కడ కూడా అలాంటిది లేదు. అభ్యర్థి కూడా బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు, ప్రజలు ఆహ్వానం పలుకుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి రెస్పాన్స్ ఉంది. అంతే తప్ప ఏదో ఎవరో ఏమంటున్నారు బయట ప్రచారం మేము ఎప్పుడు నమ్మం, అది మేము పట్టించుకోము కూడా. మేము డోర్ టు డోర్ వెళ్తున్నామా, ప్రజలను కలుస్తున్నామా, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఏం కోరుకుంటున్నారు, స్థానిక ప్రజలకు కావాల్సింది ఏంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గల్లీకి వెళ్ళినాం, ఈ బస్సుకి వెళ్ళినాం, ఇక్కడ వాళ్ళే చూపిస్తున్నారు, అందరు ప్రజలే చూపిస్తున్నారు. అన్న మాకు గతం నుండి కానీ 10 సంవత్సరాల నుండి కానీ రోడ్డు చేయించారన్న మేము కాంగ్రెస్ పార్టీకి వేపిస్తాం, ఓటు వేపిస్తాం అంటున్నారు. ఇంకా కొంత ముందుకెళ్తే అంగన్వాడీ సెంటర్స్, ఇప్పుడే అంగన్వాడీ సెంటర్ వాళ్ళను కూడా కలుస్తుంటే వాళ్ళు చెప్తున్నారు, పేరెంట్స్ అందరు చెప్తున్నారు, అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి రిపేర్స్ కావచ్చు, మెయింటెనెన్స్లు కావచ్చు ఇప్పటికీ ఎవరు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ పనులు చేశారు. తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నిన్న మొన్న కొంతమంది మహిళలు కలిసినప్పుడు మాకు రేషన్ కార్డు, మా అబ్బాయికి పెళ్ళయి పిల్లలు పుట్టినప్పటికి కూడా రేషన్ కార్డు రాలేదు, ఇప్పుడు రేషన్ కార్డు వచ్చిందన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అన్న అని చెప్తున్నారు. ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక రకంగా సంక్షేమం, అభివృద్ధి అనేది ప్రజల నుండి కనిపిస్తుంది. కాకపోతే కొంతవరకు ఈ దుష్ప్రచారంలో మేము ముందులేము కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ ముందుంది కాబట్టి అది ప్రజలు నమ్మరు, ఓటర్లు నమ్మరు. అది ఏదో టైంపాస్ చూసుకోవడానికి తప్ప ఓటర్లు ఏదైతే నమ్మరు. ప్రధానంగా మీకు గట్టి పోటీ ఇచ్చే పార్టీ ఏదంటే ఏం చెప్తారు? ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా మాకు పోటీ ఇచ్చే పార్టీలు కాదు. బీజేపీ నుండి స్థానిక ఎంపీ కిషన్ రెడ్డి గారు మాకు స్థానిక ఎంపీగా ఉన్నారు. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1.5 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన అభివృద్ధి ఎక్కడ ఉంది? అంటే ఇక్కడ అక్కడక్కడ ఒక ఏమంటారు వాటర్ ట్యాంకులు పెట్టేసి అది జాతికి అంకితం చేసినంత అడ్వర్టైజ్ చేసుకున్నాడు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చేయలే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. కాబట్టి బీజేపీని ఎవరు కూడా నమ్మరు. బీఆర్ఎస్లో మీరే చూస్తున్నారు, వాళ్ళే 2 అభ్యర్థులతో నామినేషన్ వేయించారు. 2 అభ్యర్థులు మరి వాళ్ళకి ఇస్తున్నారా వీళ్ళకి ఇస్తున్నారా అని వాళ్ళే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకున్నారు. అంటే వాళ్ళే మోసం చేస్తున్నారా మరి ఏం చేస్తున్నారా అనేది వాళ్ళ తేటతెల్లమైంది. కాబట్టి తప్పకుండా మాకు ఆ 2 పార్టీలు కూడా మాకు ఎక్కడ కూడా పోటీ లేదు. ఆ 2 పార్టీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మరి ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తప్పకుండా 100% మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గతంలో నమోదైన మెజార్టీ కంటే ఈసారి ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నాం. థ్యాంక్ యూ అన్న.